గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి అబ్బా. ఈరోజు రీతు పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు చీ అంటున్నారా, సూపర్ అంటున్నారా? ఈ రెండిట్లో ఒకే ఒక పదాన్ని కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో రీతు పిఆర్ వరకు వెళ్తుంది. రీతు చౌదరి పిఆర్ టీం వరకు ఈ కామెంట్స్ పంపిస్తున్నాం. సో మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. రీతు ఈరోజు నిన్న మొత్తం ఎపిసోడ్లో రీతుని అబ్జర్వ్ చేసిన వాళ్ళు సూపర్ అంటున్నారు, చిచ్చి అంటున్నారు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ మొదటి నుంచి కూడా ఎక్కువ టైం ఈ టాస్క్కి చూపించారు. హౌస్లో జరిగిన అనేక అంశాల కంటే కూడా హౌస్ ఓనర్గా ఎంటర్ అవ్వటం కోసం టెనెంట్స్కి అవకాశాన్ని ఇస్తూ పెట్టిన ఈ బొమ్మల్ని విసిరి బాస్కెట్లో దాచుకునే టాస్క్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫస్ట్ రౌండ్లో ఆశా సైనిని అందరూ చాలా ఈజీగా వాళ్ళు టార్గెట్ చేసేసారు. తను చాలా వీక్ అవ్వడంతో ఫిజికల్గా. తర్వాత తనతో పాటు తన ఎలిమినేషన్తో పాటు సంజన కూడా గివప్ చేసేసింది. నేను ఇందులో పార్టిసిపేట్ చేయను, ఎందుకంటే మొన్నటి వరకు హౌస్లో ఉండి నేను కూడా అన్నీ అనుభవించాను కదా, సో వీళ్ళలో ఎవరికైనా అవకాశం ఇద్దామంది. గతంలో నేను కూడా సంజనాన్ని తిట్టా, రేపొద్దున మళ్ళీ తిట్టొచ్చు. బట్ ఎవరి మీద అయినా సరే, రియల్ లైఫ్లో అయినా సరే, ఒక మనిషి మీద నెగిటివ్స్గా మాట్లాడుకోవాలి, పాజిటివ్స్గా మాట్లాడుకోవాలి. ఒక మనిషిని లేదా ఒక వ్యవస్థని లేదా ఒక సినిమానైనా ఒక కేటగిరికల్గా మనం విమర్శించాలి, కేటగిరికల్గా మనం ప్రైజ్ చేయాలనేది నా పాయింట్. సో సంజన డెఫినెట్లీ ఇక్కడ తీసుకున్న డెసిషన్ని నిజంగా సెల్యూట్ కొట్టాలి. హౌస్లో వేరే వాళ్ళకి హౌస్లోకి వెళ్ళి, ఎందుకంటే మనకి చూడడానికి అట్లా ఉంటుంది కానీ అక్కడ బయట ఫుడ్ వస్తుంది, వెళ్ళి నానా చాకరీ చేయాలి ఇంట్లో. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంట్లోకి వెళ్ళిపోయే అవకాశం వస్తే చాలా పర్ఫెక్ట్ అండ్ డెస్పరేట్ థింగ్ టు డూ. అట్లాంటిది కూడా వదులుకొని సంజన ఉండవరకు నేను కెప్టెన్గా ఇంట్లోనే ఉన్నాను కదా, చాలా అనుభవించాను, మీలో ఎవరన్నా వెళ్ళండి అని చెప్పడం రియల్లీ అప్రిషియబుల్. అయితే ఈ శనివారం, రేపే కదా, రేపు శనివారం నాగార్జున టెనెంట్స్ని తిడతాడబ్బా, కాసుకోండి. పిచ్చ తిట్లు తిడతాడు, అందరినీ తిడతాడు. ఇక వీలైనంత ఎక్కువ మంది తిడతారు. సంజనని కూడా తిట్టొచ్చేమో కానీ ఆశ అంటే, ఫ్లోరా సైని అంటే సరే ఫిజికల్గా వీక్ అవుట్ పక్క వెళ్ళిపోయింది. రీతు ఎంతో ఫైట్ చేసింది, రీతుని మెచ్చుకోవాలి. బట్ స్టిల్ ఎందుకు మనం తిడుతున్నాం రీతుని, ఎంతకంటే దిగజారిపోయినది మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సరిగ్గా ఫైట్ ఇవ్వాలి. రాము ఫైట్ ఇవ్వాలి. ఇమాన్యుల్ ఏంటో త్యాగం చేసేస్తాడు. తనుజ కాసేపు త్యాగం ఉంటుంది, కాసేపు నాకు సపోర్ట్ ఉంటుంది అంటే, నా గేమ్ నేనే ఆడుకుంటా ఉంటుంది, కాసేపు మధ్యలో సంజన గారు రండి అంటుంది. ఇట్లా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో తనుజ ఉంది. అయితే రీతు మీద మాత్రం అందరికీ పిచ్చ కోపం వచ్చింది. రీతుని టార్గెట్ చేసింది ఎవరు? అసలు నిజంగా చెప్పండి, రీతుని ఇవాళ గేమ్లో టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు? సంజన రీతు కలిసి, ఆశా సైని కలిసి నానా తిప్పలో పడుతున్నటువంటి టైంలో రీతు యొక్క మెడ ఇట్లా మెడకి ఇట్లా పట్టుకుంది. రీతు గోర్ గీసుకుంది ఆబ్వియస్లీ. అది కూడా ఒప్పుకోకుండా ఇక్కడ గీత పడింది, నాకు రక్తం వస్తుంది ఘాటు పడి అంటే, పెద్ద రక్తమేం కాకపోవచ్చు, బట్ స్టిల్ గీత నొప్పే కదా అంటుంటే ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ఎవరు సంచాలకంగా ఉన్నారు? శ్రీజానా, ప్రియా అనుకుంటా. ఎలిమినేట్ చేయాలి. లేదు తను డిఫెండ్ చేసుకుంటుందండి. మరి సుమన్ శెట్టి డిఫెన్స్లో భాగంగా హర్ట్ చేసినందుకు అతను బయటికి పంపించాలని మనం అప్రిషియేట్ చేస్తాం, ప్రియా తీసుకున్న డెసిషన్ కాదంట్లా. బట్ సేమ్ పొజిషన్లో కొంచెం ఇంకా ఎక్కువ తక్కువ ఇక్కడ ఘాటు పడే అంతగా జరిగినప్పుడు రీతుని బయటికి పంపించడం ఏంటి? ప్రియా అంత ఫేవరెటిజం ఎందుకు చూపించిందో రీతు పట్ల అర్థం కావట్లా. రీతు క్లియర్ కట్గా హౌస్ ఓనర్స్తో ఒకళ్ళగా ఉంటుంది, భరణి కంప్లీట్గా టెనెంట్స్లోంచి బయటికి రాలేదు, ఇది క్లియర్గా కనిపిస్తుంది హౌస్లో. ఈ గీత పడింది, ఇక్కడ బ్లడ్ ఉంది అంటే నా చెయ్యి నా గోరే పడిందని డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి ఇల్లు అంటుంది. ఎంత రెక్లెస్గా మాట్లాడుతుందంటే రీతు. ఎవరైతే టార్గెట్ చేశారో తన్ని ఈ గీత వల్ల ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేశారు, సంజన కానీ ఆశా సైని కానీ. ఎస్పెషల్లీ సంజన గట్టిగా టార్గెట్ చేసింది. టార్గెట్ చేసినప్పుడు ఆ రివెంజ్ ఎవరి మీద తీర్చుకోవాలి? ఎవరి మీద నువ్వు కోపాన్ని తీర్చుకోవాలి? సంజన మీద నువ్వు చూపించగలగాలి. సంజన లోపల లేదు, సో సంజన సపోర్ట్ చేసే వాళ్ళని చూపించుకోవాలి. కానీ దాన్ని పీక్ తీసుకెళ్ళిపోయి తనూజ మీద, తన బెస్ట్ ఫ్రెండ్ తనూజ మీద పీక పట్టేసుకుని ఇలాగ వెళ్ళిపోయి కింద పడి దొల్లేసి నానా మాటలు అనేసి నోర్ముయి అని మీద పడి, తనూజ కూడా ఏం తక్కువ తినలేదు. తనూజ కూడా అదే లెవెల్లో రచ్చ చేసింది, చాలా తప్పులు చేసింది. కానీ అందరిలోకి ఎంత వరస్ట్గా అయిపోతుంది ఏంట్రా బాబు, దీక్షకి ఏమొచ్చింది మాయరోగం అనే ఫీలింగ్ జనాల్లో ఖచ్చితంగా వస్తుంది. ఎంతకంటే నువ్వు దిగజారిపోవేమో అనే ఫీలింగ్. ఏమనైతే వెళ్ళి డిమాండ్ పవన్ చేపెట్టుకుని మాట్లాడుతుంది. అంత దారుణమైన వెన్నుపోట్లు ఏం పొడి చేయలేదే. పొడిచినట్టుగా ఎవ్వరు కూడా హౌస్లో వెన్నుపోట్లు పొడవలేదు. మీ గతంలో కూడా చెప్పా, రీతు చాలా డేంజర్. లాస్ట్ టైం నామినేషన్స్, మొన్న నామినేషన్ కాక ఫస్ట్ టైం జరిగిన నామినేషన్స్ అప్పుడు కూడా అప్పటి వరకు బాగానే ఉంది తనూజతో. సడన్గా అందరూ కలిసి తనూజని టార్గెట్ చేసేసరికి ఫుటేజ్ కోసమో మూర్ఖత్వంతో బయటకు వచ్చిందో, సడన్గా వచ్చేసి
నువ్వు ఇట్లా గేమ్‌లో మీద నుంచి ఎళ్ళావు, ఇలా తగిలింది నా వల్లే తగిలిందా అని చెప్పి వెటకారంగా అన్నావు అని చెప్పి తనూజ మీద రీతు గొడవ చేసింది. రీతు ఈజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. ఎప్పుడు కొన్ని అంశాల్లో అది చెప్తున్నా. కేటగరికల్‌గా మనం క్రిటిసైజ్ చేయాలి. కేటగరికల్‌గా అప్రిషియేట్ చేయాలి. మన మాస్క్ మ్యాన్‌ని ఎదుర్కొనేటువంటి టైంలో పర్ఫెక్ట్ పాయింట్స్ బయటికి తీసింది. చాలా స్ట్రాంగ్‌గా తను డిఫెండ్ చేసింది. అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఓ రకంగా లాస్ట్ నామినేషన్‌లో. అలాంటి విషయంలో మెచ్చుకోవాలి, తప్పులేదు. కానీ కొన్ని చోట్ల ఫ్రెండ్‌షిప్‌ని ఓవర్‌కమ్ చేసేసి గేమ్‌లో ఫ్రెండ్‌షిప్‌లు పెట్టుకొని ఆడండి, గ్రూపిజం చెయ్యండి అని ఎవరు చెప్పరు. కానీ శత్రువులు ఇమ్మీడియట్‌గా గేమ్ కోసం భీకరమైన శత్రువు అయిపోయినప్పుడు ఫేవర్ చేయొద్దు. నీ గేమ్ నువ్వు ఆడుకో. కానీ భీకరమైన ఫ్రెండ్‌షిప్ నుంచి భీకరమైన శత్రువు అయిపోయినప్పుడు చూసేవాళ్ళకి దీనికన్నా పెచ్చా ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకుంటారు. నిన్న ఆల్రెడీ సంచాలకుగా క్లియర్ కట్‌గా ఫెయిల్ అయింది. సోషల్ మీడియా మొత్తం కూడా రీతు వల్లే డీమన్ అట్లా అయ్యాడు, గెలిచాడు, కెప్టెన్ అయ్యాడు తప్ప అసలు జీరో వర్త్ అతనిదంటే చాలామంది అన్నారు. ఇంకా నేనే డీమన్‌ని డిఫెండ్ చేసి ఇప్పటికీ డిఫెండ్ చేస్తాను. అతను చాలా బాగా ఆడాడు నిన్న. రీతు హెల్ప్ చేసిన మాట వాస్తవమే. ఇండైరెక్ట్‌గా తెలుసో తెలియకో నైట్ అంతా ఏడ్ చేసి హడావుడి చేసి ఒక చోట మాత్రం సుమన్ శెట్టి అతను తీసేస్తున్నప్పుడు ఆశా సైని గట్టిగా పట్టుకున్నప్పుడు సంజన 2 చేతులతో పట్టుకున్నప్పుడు రీతు చూస్తే నాకు కూడా కొంచెం బాధేసింది. కానీ ఆ ఎమోషన్ ఎందుకో ఎక్కువసేపు క్యారీ అవ్వల. తను నిజంగా ఏడుస్తుందా, అబద్ధంగా ఏడుస్తుందా కూడా తెలియని సిచ్యువేషన్ని రీతు ఆడియన్స్ మైండ్లో క్రియేట్ చేసేసింది. సో నమ్మలేని సిచ్యువేషన్ తెచ్చేసుకుంది రీతు. అందుకే అంట తను ఏది చేసినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ని సంజన మీద కోపంతో తిరగబడింది. అది నా ప్రాబ్లం. నీకు తనూజ తప్పు చేసింది అనుకో, తనూజ మీద తిరగబడు, గొడవపడు, ఎదుర్కో, ఆ అమ్మాయి మీద గెలువు. డెఫినెట్లీ నువ్వు హౌస్కి వచ్చింది వాళ్ళకి ఊడిగం చేయడానికి కాదు, ఫ్రెండ్షిప్లు చేయడానికి కాదు, గెలవడానికి ఖచ్చితంగా పోరాటం చేయాలి. కానీ సంజన మీద కోపం తీసుకు తనూజ మీద చూపించడమో, ఈ ఇమాన్యుయల్ ఒక నిద్ర మొహంగాళ్ళలాగా, ఈ రాము ఒక నిద్ర మొహంగాళ్ళు చెప్తున్నాగా. వీకెండ్లో నాగార్జున రాసి పెట్టుకొని పెచ్చ దిట్లు తిడతాడు వీళ్ళందరినీ. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఓనర్స్ లిస్ట్లోకి వెళ్ళి ఏ గేమ్ ఇచ్చినా చిన్న ఏవేవో చిన్న ప్రమోషనల్ గేమ్స్ ఇస్తారు చూసారా. ప్రెస్టీజ్ కుక్కర్ వచ్చిందా, కుక్కర్ మూత సరిగ్గా తీస్తే ప్రెస్టీజ్ అందరూ కొనండి. చిన్న టాస్క్ అయినా సరే బిగ్ బాస్ హౌస్లో దాని నుంచి ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి గెలవాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలని చూపించగలిగిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్కి పూర్తిగా అర్హులు అవుతారు. వీళ్ళు హౌస్ ఓనర్స్గా ఇంట్లోకి అడుగుపెట్టే సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా రాము త్యాగం చేస్తాడు, ఇమాన్యుల్ పట్టుకు స్థలమన్నీ అటేసేస్తాడు, రీతు వెళ్ళి సంబంధం లేకుండా గొడవ పడితే తనూజ లాస్ట్లో గివప్ చేసేస్తుంది. ఇంత మూర్ఖంగా ఎట్లా ఆడతారా మీరు అని రేపు నాగార్జున పిచ్చిదిట్లు పెడతాడు. ఎవరి గేమ్ వాళ్ళది. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, శత్రుత్వం కాదంట్లా. కానీ దాన్ని గేమ్లోకి తీసుకొచ్చి ఏదో పెద్ద నేను పుట్టపతి సాయిబాబు అనే బిల్డప్లో ఇమాన్యుల్ ఇవన్నీ తీసుకెళ్ళట్టు ఇచ్చేయడం, రాము తను తీసేస్తుంటే రీతు సైలెంట్గా ఉండడం, తన సైలెన్స్ వల్లే గెలిచిందని మళ్ళీ లాస్ట్లో ప్రియా దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది కంప్లీట్ నాన్ సెన్స్ గేము. ఆడియన్స్ వీళ్ళని చూసి ఇన్నాళ్ళు కామనర్స్ ఏంటారు ఎంత వరస్ట్గా ఆడుతున్నారు అనుకున్నారు కదా ఆడియన్స్. ఇప్పుడు హౌస్లో ఉన్న టెనెంట్స్ కూడా చాలా చండాలంగా ఆడుతున్నారు. ఈ ఇయర్ టీఆర్పీ చాలా దారుణంగా పడిపోయింది ఆల్రెడీ. వీళ్ళ మెంటాలిటీస్ వల్ల, వీళ్ళ పిచ్చితనాల వల్ల ఇంకా పడిపోవడం తప్ప బెటర్ అయ్యే పరిస్థితి లేదు. మీకు గుర్తుంటే టీఆర్పీస్ బెటర్ ఉన్నప్పుడు మీకు గుర్తుంటే చాలా చిన్నపిల్లల అందరూ కాసేపు చేయండి అని, లేకపోతే ఏమైనా టాస్క్లు ఇచ్చి ఏదైనా బీబీ హోటల్ అని టాస్క్లు ఇట్లాంటి ఇచ్చేవారు. ఈసారి ఏమి ఇవ్వకుండా అన్ని ఛాలెంజ్లు ఇస్తున్నారు. అయినా కానీ వీళ్ళు టీఆర్పీని పెంచలేకపోతున్నారు, ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ బాండ్ పెట్టేసుకున్నారు. టెనెంట్లు అందరూ టెనెంట్గానే ఉండాలని, ఓనర్లు అందరూ ఓనర్లుగానే ఉండాలని, అటు వెళ్ళడానికి అసలు ఇష్టపడలే. భరణి వచ్చి 3-4 సంవత్సరాల క్రితం వచ్చాడు భరణి ఓనర్కి. ఇప్పటికీ అతను ఆ టెనెంట్లానే ఫీల్ అవుతాడు. ఏంటో అర్థం కాదు. సరే ఎమోషన్ ఉంటుంది, మొన్న ఇండైరెక్ట్గా హెల్ప్ చేశాడు తనుజకి ఆ టెలిఫోన్ టాస్క్, లాయల్టీ ట్రస్ట్ టాస్క్లో, బజర్ కొట్టే టాస్క్లో కాదంట్లా. బట్ కలవాలి కదా నెమ్మదిగా కలిసి మనం ఒక ఓనర్స్ మనం ఎట్లా డీల్ చేయాలి థింగ్ని అనే ఆ జీల్ చూపించాలి బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు అని బిగ్ బాస్ అయినా కోరుకుంటారు, బిగ్ బాస్ టీం అయినా కూడా. ద హోల్ పాయింట్ ఆఫ్ ద షో అది. దాన్ని వదిలేసి వీళ్ళు తమ సొంత థింగ్ కోసం ఎగబడ్డం అనేది చాలా ఫూలిష్గా అనిపిస్తుంది నాకు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అసలు ఈ కథ ఏంటి? నాకైతే కర్మ ఈజ్ ఏ బీ అని ఎక్కడ అనిపించిందంటే, ఇమాన్యుల్ని ఎట్లా అయితే రీతు దెబ్బ కొట్టిందో ఆ దెబ్బని సంజన వచ్చి ఇక్కడ కొట్టింది. సంజన చాలాసార్లు తిట్లు తిట్టింది, బాగా తిట్టింది, అందరినీ తిట్టింది. మీకు సపోర్ట్ చేస్తే ఇమాన్యుల్ తీసుకెళ్ళి ఆవిడకేస్తావేంటి నువ్వు? ఎందుకని నేను సపోర్ట్ చేసింది మీకని వెళ్ళి తనూజ వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను మొర్రో అని అడుగుతుంటే వద్దు మీరేం తనూజ సపోర్ట్ చేయొద్దు వెళ్ళి సంజన కూర్చున్న తర్వాత రీతు వచ్చి మెడపట్టున చివరికి తీసుకెళ్ళిపోయేసరి మీరు ఇప్పుడైనా వచ్చి సపోర్ట్ చేయొచ్చు అంటుంది తనూజ పడిపోయి నేల మీద గ్రాస్లో. ఎస్, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా ఎపిసోడ్లోనే ఉంది, ఎడిటెడ్ ఎపిసోడ్లోనే ఉంది, మీరు లైవ్లో ఏం చూడక్కర్లా. ఎవ్రీ నేను చెప్పిన ప్రతి థింగ్ అక్కడ మీకు మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా మీకు చాలా క్లారిటీగా వస్తుంది ఎందుకు చెప్తున్నా, ఎందుకు ఇంత మొత్తుకుంటున్నా అనేది. వీళ్ళు క్లియర్ కట్గా జాగ్రత్తగా ప్లాన్డ్గా నేను ఎలా గెలవాలి, ఎవరితో ఎట్లాంటి ప్లాన్లు వేసుకోవాలి,
ఎంత కన్నింగ్‌గా ఉండాలి కావాల్సిన చోట, ఎంత స్ట్రాటజిక్‌గా ఉండాలి అనేది అబ్జర్వ్ చేయడం కోసం ఛాలెంజెస్ పెడతారు. అది వదిలేసి కాళ్ళు పట్టేసుకోవడాలు, లేకపోతే బతిమలాడుకోవడం, బెగ్గింగు, అవ్వకపోతే దాని మీద ఫ్యూరియస్ అంటే ఎక్స్‌ట్రీమ్స్ అనమాట. అయితే కాళ్ళు పట్టేసుకుంటున్నారు, లేదా పీక పట్టేసుకుంటున్నారు. అది తప్ప ఒక స్ట్రాటజీ, ఒక తెలివి 'అభిజిత్' ఎంత బాగా ఆడాడు. 'అభిజిత్' ఎపిసోడ్ తీసి చచ్చిపోయారు ఆ జియో హాట్‌స్టార్‌లో. ఎంత బావుంటదో ఆ ఎపిసోడ్ అసలు. ఐ మీన్ ఎపిసోడ్ అంటే సీజను. ఎంత మంచి సీజన్ అది. అది ఎక్కడన్నా చూసే అవకాశం ఉందని నాకైతే తెలీదు. తెలిస్తేనైనా కామెంట్ చేయండి. నేనైతే చూద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఆ సీజన్. ఎంత బావుంటదో ఆ సీజన్. అభిజిత్ ఎంత తెలివిగా ప్లాన్డ్‌గా చేస్తాడు అన్నీ. అట్లా చూస్తే చూడడానికి కూడా బావుంటాయి. ఆ సీజన్ కూడా మంచి టీఆర్‌పీ వచ్చింది మీకు గుర్తుంటే. సో, ఎనీవే ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం కదా! మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి.